హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 69 డిసెంబర్ 10th బుధవారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నిలువల్ల స్వార్థంతో నిండిపోయిన నువ్వు స్వార్థం బంధం గురించి చెప్పడం చాలా వింతగా ఉంది. వావ్ అంటూ చప్పట్లు కొడుతూ అరవింద్, ఒకే పాము కాటికి నేను 2 సార్లు చచ్చిపోయాను. ఒకే మనిషి నన్ను 2 సార్లు మోసం చేసి చంపాడు. అది ఎవరో కాదు, శ్రీమాన్ ఈశ్వర్ ప్రసాద్ గారు. జిత్తులు మారిన నక్క, మేకవన్నె పులి అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుండగా శోభాకి కోపం వచ్చి అరవింద్ అంటూ అరవింద్ మీదకి చేయలేపుతుంది. మన మధ్య లేని మనిషి గురించి అవమానంగా మాట్లాడకు, అది చాలా తప్పు అరవింద్ అంటుంది. ఉన్నమాట అంటే అంత ఉలిక్కి పడుతున్నావే, మరి స్వార్థపరుడు అంటూ నా మీద నింద వేశావు. నాకెంత బాధ ఉండాలి? ఎవరిది స్వార్థం? మీ స్వార్థం కోసం మా అమ్మని నాకు దూరం చేశావు. నీ స్వార్థం కోసం ఇన్నాళ్ళు నా చెల్లెని దాచిపెట్టి ఇప్పుడు చెప్పకుండా చేస్తున్నారు. మాది స్వార్థం కాదు బాబు, నీ మంచి కోసమే అని ఎందుకు అనుకోవు అని శోభ అంటుంది. నిజంగా నా మంచి కోరుకునే వాళ్ళైతే నాకు చెల్లి ఉందనే నిజాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెడతారు? ఇప్పుడు కూడా మీ అవసరం కోసం, మీ స్వార్థం కోసం నిజాన్ని బయటపెట్టారు. ఈశ్వర్ ప్రసాద్ గారు అంతిమ క్షణాలు బయటపడ్డాయి కాబట్టి, ఈ ఇంటికి ఒక మగదిక్కు కాబట్టి నా అవసరం కోసం ఆ నిజాన్ని బయటపెట్టాడు. నా చెల్లి ఎవరనే నిజాన్ని మీరెవరూ నాకు చెప్పరని నాకు అర్థమైపోయింది. అవసరం లేదు, నేనే కనుక్కుంటాను. కర్మకాండ అయిపోయేలోపు నా చెల్లెవరో తెలుసుకొని నా చెల్లెని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ అరవింద్ బయటకు వెళ్ళిపోతాడు. అరవింద్ అలా కోపంగా బయటకు వెళ్ళగానే శోభ అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే చివరి రోజు కర్మకాండ జరిపిస్తుండగా అరవింద్, బాబు కార్యక్రమం మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతారు. అని అరవింద్ తలూపగానే, ఇన్ని రోజులు జరిపించింది ఒక ఎత్తు, ఈరోజు జరిపించేది ఒక ఎత్తు. ఎన్ని రోజుల నుంచి కర్మకాండ చాలా నిష్టగా జరిపిస్తున్నావు. నీకు ఆ పితృదేవతల దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి. కూర్చో బాబు అనగానే అలా అరవింద్ కూర్చుంటూ ఉండగా ఉన్నట్టుండి అరవింద్కి పొలమారి విపరీతమైన దగ్గొస్తుంది. అంజలి వెంటనే కంగారు పడి మైత్రి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అందుకొని అరవింద్కి ఇస్తూ, తాగన్నయ్య, ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది. నీళ్లు తాగాక అరవింద్ తేరుకొని ఈశ్వర్ ప్రసాద్ ఫోటో చూస్తూ, చనిపోయే ముందు ఎవరైనా మనసులో ఉన్న నిజాలు బయట పెడతారంటారు, కానీ మీరు చేస్తుంది ఏంటి సార్? నిజాన్ని దాచిపెట్టి మరీ పోయారు. ఆ నిజం మీతో పాటే కాలిపోయిందని మురిసిపోతున్నారు. నా గుండెకు దగ్గరకున్న మీ కూతురే నా చెల్లి కాదు అని అంజలిని చూస్తూ మనసులో అనుకుంటాడు. బాబు ఏంటలా ఆలోచిస్తున్నావు? కూర్చో, కార్యక్రమం మొదలు పెడదాం అని పంతులు గారు అనగానే అరవింద్ కూర్చుంటాడు. అలా పూజ జరిపించి నీటిలో పిండ ప్రదానం చేస్తారు. పంతులు గారు, కార్యక్రమం అయిపోయినట్టే కదా అని మైత్రి అడుగుతుంది. ఇంకా కాలేదమ్మా, ఆఖరి ఘట్టం ఉంది. ఇప్పుడు పిండం కాకులకు పెట్టాల్సి ఉంది అంటూ పిండం తీసుకొని అరవింద్ చేతికిచ్చి, ఈ పిండాలను దూరంగా పెట్టు, చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వచ్చి ఈ పిండం తింటారని శాస్త్రం చెప్తుంది. అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అని పంతులు గారు చెప్తారు. అలా అరవింద్ పిండం తీసుకెళ్ళి కొంచెం దూరంగా పెడతాడు. ఎంతసేపు చూసినా ఒక్క కాకి కూడా రాదు. చూసి అరవింద్, పంతులు గారు, కాకి తీరిగ్గా వచ్చి పిండం తింటుందిలే, తర్వాత ఏం చేయాలో చెప్తే చేద్దాం అని అంటాడు. లేదు బాబు, కాకి రావాల్సిందే, పిండం తినాల్సిందే అని పంతులు గారు అంటాడు. మరి ఒకవేళ కాకి తినకపోతే అని మయూక అడుగుతుంది. మీ నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరనట్టే అని చెప్తాడు. మరి ఆయనలో అసంతృప్తి ఎందుకు అని మైత్రి అడుగుతుంది. ఆయన వల్ల నాకు అసంతృప్తి, నా వల్ల ఆయనకు అసంతృప్తి, ఇది మాకు చిన్నప్పటి నుంచి జరుగుతుంది, అంతా మామూలే, అంతే కదా మామ అంటూ ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ డాక్టర్ హరిని చూసి అడుగుతాడు. అలా కాదు బాబు, వారి మనసులో ఏదో తీరని కోరిక మిగిలిపోయింది, అందుకే కాకులు వచ్చి పిండాన్ని ముట్టటం లేవు అని పంతులు గారు చెప్తారు. ఆ కోరికేంటి అని అంజలి అడుగుతుంది. నాకు తెలుసమ్మా, వాడి జీవితం మొత్తం మీద కోరుకుంది ఒకే ఒక కోరిక. వాడు ఉండగా చాలా ఆరాటపడ్డాడు, కానీ సాధించలేకపోయాడు.
అని డాక్టర్ హరి అంటాడు. అంకుల్, ఆ కోరిక ఏంటో చెప్తే మేము తీరుస్తాం కదా అని అంజలి మయూక అడుగుతారు. చెప్పండి వాళ్ళకి అని అరవింద్ కూడా చెప్తాడు. ఆ కోరిక ఎంత ఖర్చుతో కూడిందైనా తీరేలా చేద్దాం అంకుల్, చెప్పండి అంకుల్ అని అక్షిత ఏడుస్తూ అడుగుతుంది. అవునంకుల్ చెప్పండి, మామయ్య అసంతృప్తితో ఉండకూడదు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, చెప్పండి అని మైత్రి కూడా అడుగుతుంది. ఆ కోరిక తీరాలంటే మీరెవరి వల్ల కాదమ్మా, ఒక్క అరవింద్ వల్లే అవుతుంది అని హరి అంటాడు. ఇన్ని చేసిన వాణ్ణి ఆ ఒక్క కోరిక ఏంటో తీర్చనా, చెప్పండి ఏం చేయాలి అని అరవింద్ అడుగుతాడు. నువ్వు ఇప్పటి నుంచి జీవితాంతం ఆ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయి ఉండాలిరా బబ్లు అని చెప్తాడు డాక్టర్ హరి. ఇదే మరి, ఆయన కోరిక చెప్పమంటే నీ మనసులో ఉన్నది చెప్తావేంటి అని అరవింద్ అడుగుతాడు. నా మనసులో ఉన్నది కాదురా బబ్లు, నేను చెప్పేది నిజం. వాడితో 40 ఏళ్ల స్నేహం నాకు. ఈ మాట నాతో 40,000 సార్లు అన్నాడు. నాతోనే కాదు, బాగా గుర్తు తెచ్చుకో, నీతో కూడా చాలాసార్లు అన్నాడు. ఆ మాటకు అరవింద్, అరే దానికి పిండం కాకి ముట్టకపోవడానికి సంబంధం ఏంటి, ఎందుకు ఈ గొడవని ఇష్యూ చేస్తున్నారు, ఇన్ని రోజులు చాలా నిష్టగా కర్మకాండ జరిపించాను, ఇంకేం కావాలి. ఇంతలోనే మైత్రి, శాస్త్రం శాస్త్రమే అరవింద్, నువ్వు తప్పకుండా మీ నాన్నగారు అనుకున్నట్టు ఆ కుటుంబంతో కలిసి ఉండాలి, అప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అని చెప్తుంది. ఇది చాలా దారుణం మైత్రి, ఇన్ని రోజులు నిష్టగా కర్మకాండ జరిపిస్తూ వచ్చాను, ఈ 10 రోజులు ఎవరేం చెప్పినా చేస్తూ వచ్చాను, ఇక నా వల్ల కాదు, నా మనసుని నేను బలవంతంగా ఒప్పించుకోలేను, తల వంచుకున్నాను కదా అని తల మీద కాలు పెడతారా, ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి కదా అని నా ఆత్మను క్షోభ పెట్టుకోమంటారా, ఆయన పేరు మీద గుడి కావాలో బడి కావాలో చెప్పండి, కట్టిస్తాను, అంతేకాని ఆయన కోరిక కోసం నా జీవితాన్ని తాకట్టు పెట్టమంటే ఎలా అని అరవింద్ అంటాడు. తాకట్టు పెట్టడం ఏంటి, అలా ఎందుకు అనుకుంటున్నావు, అదేం నీకు పరాయి ఇల్లు కాదు అని మైత్రి అనగానే, పరాయిల్లే, అది నాకు ఖచ్చితంగా పరాయిల్లే అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే మయూక అరవింద్ దగ్గరకు వచ్చి, పరాయిళ్ళు పరాయి మనుషులు అనుకున్నప్పుడు మొదటి రోజే ఈ బాధ్యత తీసుకోకుండా ఉండాల్సింది అని అనగా, పక్కనే ఉండి పుల్లయ్య, మాలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకునే వాళ్ళమే కదా అని అంటాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది, ఇప్పుడు తీసుకోండి బాధ్యత, ఎవరు కాదన్నారు ఎవరు వద్దన్నారు అని అరవింద్ కోపంగా అంటాడు. ఇంతలోనే మైత్రి, అరవింద్ ప్లీజ్, మేం కోప్పడటం లేము, బ్రతిమాలుకుంటున్నాము అని అంటుంది. వాళ్ళు కోప్పడుతున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళన నన్ను ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నావు, నేను ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అరవింద్, వాళ్ళ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను అని మైత్రి అంటుంది. మా తరఫున నువ్వు సారీ చెప్పడం ఏంటి అని అక్షిత కోపంగా అడుగుతుంది. అక్షిత ప్లీజ్, టాపిక్ డైవర్ట్ అవుతుంది, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు అంటూ మైత్రి అక్షితాని కూల్ చేస్తుంది. అరవింద్, నిన్ను ఇప్పుడే ఆ ఇంటికి రమ్మంటం లేదు, బాగా తీరిగ్గా ఆలోచించుకొని ఆ ఇంటికి రా, కానీ వస్తానని మాటివ్వు, ఆయన ముందు చేతులు జోడించి చెప్పు అని మైత్రి అంటుంది. నేను మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరుతాను, అంతేకాని తప్పుడు మాటలు చెప్పి తప్పించుకోలేను, అది ఆయనకు బాగా తెలుసు, నేను అలా మాట ఇచ్చి తప్పలేను అంటూ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి ఫోటో చూస్తూ, ఇదిగో పెద్ద మనిషి, ఇన్ని రోజులు చేసిన కార్యక్రమంలో ఏదైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు, నా శక్తికి మించే చేశాను, తృప్తిపడు, నన్ను తిట్టుకోకు, వెళ్ళనంటూ నన్ను మెచ్చుకో, అంతే తప్ప నేను చేయలేని నన్ను అడగకు, నన్ను అందరి ముందు విలన్ని చేయకు, అందరూ నన్ను తిట్టుకునేలా చేయకు, నీ కోరికలు నీకున్నట్టే నా సమస్యలు నాకుంటాయి, అందరూ నన్ను తిట్టుకునేలా చేయకు, చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు, ఇప్పుడు నువ్వు దేవుడివే కదా, వచ్చి తినిపో, తృప్తిపడు, నువ్వు నన్ను తిట్టుకోకు, అందరితో తిట్టించుకు, దయచేసి వచ్చి నీకు పెట్టిన పిండం తినిపో, రోజు రాత్రి నిద్రలో ఉండగా వచ్చి ఏదో ఒకటి చెప్తావు కదా, ఈ ఒక్క రాత్రే నేను ఆ ఇంట్లో ఉంటాను, వచ్చి కావాలంటే ఏం చెప్తావో చెప్పు, మళ్ళీ తెల్లారితే నేను నీకు ఆ ఇంట్లో కనిపించను అంటూ హరి దగ్గరకు వెళ్ళి, మామ పంతులు గారికి ఇవ్వాల్సిన దక్షిణ భాగం ఇచ్చేసి తర్వాత నేను నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే మయూక ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ, డాడ్ మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించకండి, ఫ్యామిలీ బాధ్యత నేను తీసుకుంటాను, వచ్చి పిండం ముట్టుకోండి డాడ్,
అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాల్సింది వాడు అని హరి అంటాడు. ఇదిలా ఉంటే అరవింద్ బ్యాగులో తన బట్టలు సర్దుకుంటూ ఉండగా శోభ అరవింద్ దగ్గరకు వెళ్ళి, ద్వేషాన్ని చంపుకొని మీ నాన్న కర్మకాండ జరిపించిన వాడివి, మనసు మార్చుకొని ఈ ఇంట్లో ఉండిపోవచ్చు కదా బాబు అని అడుగుతుంది. ఈ ఇంట్లో ఉండాలంటే మనసు మార్చుకోవడం కాదు, నేనే మనసు చంపుకోవాలి. అది నా వల్ల కాదు. మీ కన్నీళ్లు చూసి నా మనసు మారదు. నన్ను కదిలించి మాటలనేలా చేయకు అని అంటాడు అరవింద్. అంటే ఇన్ని రోజులు నీలో కనిపించిన మార్పు నిజం కాదా? నిజమో కాదో నా అంతరాత్మకు తెలుసు. అడిగిన ప్రతి ఒక్కళ్ళకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేను. నన్ను వదిలేయండి. మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారని తెలిసి చూడటానికి వచ్చావా లేదా? పోతే పోనీలే అని ఎందుకు వదిలేయలేకపోయావు? చితికి నువ్వే నిప్పు పెట్టాలి అంటే సంబంధం లేదు అంటూ ఎందుకు వదిలి వెళ్ళలేకపోయావు? ఈ ఇంట్లోనే ఉంటూ నువ్వు కర్మ చేయాలంటే ఎందుకు వదిలి పారిపోలేకపోయావు చెప్పు. ఎందుకంటే అది రక్త సంబంధానికి ఉన్న విలువ. తెంపుకుంటే తెగేది కాదు, వదులుకుంటే వదిలేది కాదు. నేను ఇప్పుడు నిన్ను నిలదీయడానికి రాలేను. నువ్వు మీ నాన్న శరీరాన్ని అయితే కాల్చేశాను, కానీ ఆయనలో కోరికల్ని కాదు. దయచేసి ఆయన కోరిక ప్రకారం ఇంటి బాధ్యత తీసుకో బాబు, తీసుకో అంటూ శోభ 2 చేతులు జోడించి అరవింద్ని అడుగుతుంది. అదంతా చూస్తున్న మాయూక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కోపం మీ నాన్న మీద అయితే ఆయన ఇప్పుడు బ్రతికిలేరు. నీ కోపం నా మీద అయితే ఈ ఇంట్లో నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటుంది. నా మనసులో మా అమ్మ జ్ఞాపకాలు బ్రతికున్నంత కాలం నేను ఈ ఇంట్లో ఉండలేను. నా సమాధానం ఇదే అని అరవింద్ చెప్తాడు. ఆ మాటకు శోభ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇది ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి.